Hello, Andy. First and foremostly, I would like to say something. Schools are the factories where the minds of the children to be polished. అలాంటి స్కూల్స్ కి ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఆ ప్రీ స్కూల్. సో మీరు మీ పిల్లలకు ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం ఫస్ట్ స్టెప్ వేయించాలనుకుంటున్నారా? సో దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. మన తాడిపత్రిలో స్పేషియస్ బిల్డింగ్ తో ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఎక్స్పీరియన్స్ టీచర్స్ తో ఒక ప్లే స్కూల్ ఉంది. అదే మన టైనీ టాట్స్ ప్రీ స్కూల్. ద అడ్రస్ ఆఫ్ ది స్కూల్ ఈస్ మన రూరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉంటుంది, కడప రోడ్. So let's enter our school. This is our school view and this is our main gate. As soon as we enter the gate, we'll be having a garden over here. Actually, generally garden lo em chestarandi pillalu kids used to play, but we use this garden even to study andi. Why? Because garden lo చదవడము అంటే ఏంటో అనుకోవద్దు. క్లాస్ కి రావడము, క్లాస్ లోనే చదవడము, రాయడము అంటే పిల్లలు అదో మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోతారు. అబ్బా వెళ్ళంగానే కూర్చోబెట్టేస్తారు, చదివేస్తారు, రాయిస్తారు. అలాంటి ఒక మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము గార్డెన్ లో కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది, అన్ని చేస్తారు. సో అది మా మెయిన్ మోటో. కమ్ లెట్స్ గో. దిస్ ఈజ్ అవర్ విజిటింగ్ ఏరియా అండి. విజిటింగ్ ఏరియా అనేది పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దిస్ ఈజ్ అ ప్లే స్కూల్. ఒక పేరెంట్ అన్న వాళ్ళు డైరెక్ట్ గా స్కూల్ లోకి వచ్చేస్తే ఆ బేబీ ఆ పేరెంట్ ని చూడంగానే ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది. వాళ్ళని చూసి పక్క పిల్లలు స్టార్ట్ చేస్తారు. సో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో అందుకని మేము విజిటింగ్ ఏరియా అనేది తీసుకున్నాం. పేరెంట్ డ్రాపింగ్ టైం, పికప్ టైం ఇక్కడి నుంచే వదిలేసి వెళ్ళిపోవాలండి. వీల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్. కమ్, దిస్ ఇస్ మెయిన్ డోర్ ఆఫ్ అవర్ స్కూల్. యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ ద డోర్, విల్ బి హ్యావింగ్ ఎ రిసెప్షన్ ఓవర్ హియర్. మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ చేయాలన్నా, మేము ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఓవర్ హియర్. వన్ థింగ్, ఇప్పుడు పిల్లలు మెయిన్ గా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారండి? స్కూల్ కి అయితే కాదు, ప్లే స్టేషన్ కి. అవునా కాదా? అది కూడా ఎందుకని? స్లైడ్స్ ఉంటాయి, స్వింగ్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, వీటి కోసం వెళ్తుంటారు. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసమే మనం ఒక బాల్ పిట్ అనేది రెడీ చేసాం ఇక్కడ. ఆ బాల్ పిట్ లో ఆడుకుంటూ వాళ్ళు కలర్స్ అవి కూడా యూజ్ చేసేస్తారు. కలర్స్ నేర్చుకోవడం కూడా జరుగుతుంది ఇందులోని. అదే ఇది జస్ట్ వాళ్ళ అట్రాక్షన్ కోసం. చూడండి, ఇలా ఆడుకుంటూ ఆ బాల్స్ గురించి, కలర్స్ గురించి నేర్చేసుకుంటారు. సో దిస్ ఈస్ వెల్ సెక్యూర్డ్ ఆల్సో. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. దిస్ ఈస్ అవర్ స్మాల్ ల్యాబ్ ఏరియా. ఇది మన ల్యాబ్. ఇక్కడ మనకి టాయ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ బుక్స్, కలరింగ్ బుక్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. దోస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్ అండి, అండ్ దే విల్ బి డన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద టీచర్స్. సో అది మన ల్యాబ్ ఏరియా. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. దిస్ ఈస్ అవర్ క్లాస్ రూమ్. వెరీ స్పేషియస్ ఈ క్లాస్ రూమ్ ఉంటుంది. వి యూస్ బోర్డ్స్, బ్లాక్ బోర్డ్, వైట్ బోర్డ్, ఎవ్రీథింగ్. బ్లాక్ బోర్డ్ అనేది ఎందుకు చెప్తున్నాను అని అంటే, కొంతమంది పిల్లలకి భయం ఉంటుంది. సో మాటికి బోర్డు దగ్గరికి రావడం, వాళ్ళే చాక్ పీస్ యూస్ చేయడం, ఏదో రాయడం, అలా చేస్తుంటే ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకుంటారు. సో దానికోసం నేను బ్లాక్ బోర్డ్ గురించి చెప్తున్నాను. సో ఇదండి మన క్లాస్ రూమ్. విల్ ప్రొవైడ్ ఏసీ. ఎవ్రీ క్లాస్ లో ఏసీ ఉంటుంది. ఏసీ యూసేజ్ విల్ బి డన్ అకార్డింగ్ టు క్లైమేట్ కండిషన్. సో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్సైడ్ ద క్లాస్ ఓవర్. ఇప్పుడు మన క్లాస్ రూమ్ చూసారు కదా, అలాగే అన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అవర్ ప్రొజెక్షన్ ఏరియా. ఇక్కడ మనం ప్రొజెక్టర్ యూస్ చేసి రైమ్స్ పెట్టడం జరుగుతుంది, యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది, ఏదో ఒక క్లాస్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. మీరు చూసినట్టయితే చాలా స్పేషియస్ గా ఉంది. పిల్లలు ఒకరి తర్వాత ఒకరి నుంచి ఒకరు డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఫ్రీగా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేయగలరు. దిస్ ఇస్ అవర్ అనదర్ క్లాస్ రూమ్. ఇది కూడా క్లాస్ రూమ్, బట్ ఏంటంటే ఎవరైనా వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఆఫ్టర్నూన్ హ్యాండిల్ చేయకపోవచ్చు. సో వీల్ యూజ్ బెడ్స్. వాళ్ళకి స్లీపింగ్ అవర్ కోసం మేము బెడ్స్ యూజ్ చేస్తున్నాం. రిలాక్స్ గా హ్యాపీగా వాళ్ళు ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అది దీని మెయిన్ మోటో. సేమ్ ఇది కూడా ఏసీ ఉంటుంది. అండర్ CCTV సర్వేలెన్స్ లోనే ఉంటారండి పిల్లలందరూ. వీ హ్యావ్ దట్. దిస్ ఇస్ అవర్ ప్రిన్సిపల్స్ ఆఫీస్. మనకు మొత్తం 4 CC కెమెరాస్ ఉన్నాయండి. ఒక 2 క్లాస్ రూమ్స్ లోనూ ఉంటాయి, ప్రొజెక్షన్ ఏరియాలో ఉంటాయి, అలాగే గార్డెన్ ఏరియాలో కూడా ఉంటుంది. సో కంప్లీట్లీ అండర్ మా దగ్గర మీ కిడ్ ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్లీ CCTV సర్వేలెన్స్ లోనే ఉంటారు. ఇది చాలా సేఫ్టీ అండ్ సేఫ్టీ ద ఫస్ట్ ప్రియారిటీ కదండి. సో మేము అదే ఫాలో అవుతున్నాం. సో దిస్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫీస్ అండి. మేము మీ పిల్లలకి మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీరు బాటిల్స్, లంచ్ బాక్సెస్, ఎవ్రీథింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారు. కానీ కిడ్స్ కదా, పడేసుకోవడం లాంటివి జరుగుతుంది. సో మీ పర్మిషన్ తో, విత్ యువర్ పర్మిషన్, వీల్ ప్రొవైడ్ మినరల్ వాటర్. కానీ పక్క పిల్లల బాటిల్స్, పక్క పిల్లల బాక్సెస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో యూజ్ చేయం. ఇట్ విల్ బి వెరీ హైజీన్ అండి. తర్వాత ఏదైనా మీకు ఏదైనా ఇష్యూ ఉంది, పిల్లలకి ఏదైనా మెడిసిన్ ప్రొవైడ్ చేయాలన్నా మేము టైంకి ఇవ్వగలం. సో నోట్ దిస్ పాయింట్ అండి. సో యువర్ కిడ్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సీ యూ సూన్. థ్యాంక్ యూ.